గత 5 ఏళ్లలో అభివృద్ధి కనబడని రాక్షస పాలనతో రాష్ట్ర రాజధాని నిర్మాణం లేని మచ్చను మిగిల్చింది. ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ, వెంకటగిరి నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు జల్లి రమణయ్య సైదాపురం మండల కేంద్రంలో 2014లో చేసిన అభివృద్ధి చెప్పుకోలేకనే 2019లో ఓటమి పాలయ్యామని వెంకటగిరి శాసనసభ్యులు కురుకొండ్ల రామకృష్ణ అన్నారు. సైదాపురం మండలంలోని లింగ సముద్రం అనంతమడుగు గ్రామ పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు సూపర్ 6 పథకాలను, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కరపత్రాలను, ఇంటింటి సంక్షేమ పథకాలు అందుతున్న వివరాలను ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ తెలుసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా కురుకొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, అనుభవజ్ఞుడైన మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో గత 5 ఏళ్లు వచ్చి ఉంటే రాష్ట్ర రాజధాని పూర్తి అయి ఉండేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం భవిష్యత్ తరాలకు అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. గత వైకాపా పాలనలో దోపిడీమయంగా రాష్ట్రాన్ని దోచేసి ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. గత పాలనలో అమ్మఒడి పేరుతో ఒక్కరికి ఇస్తే, మా పాలనలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామన్నారు. సూపర్ 6 ఇచ్చిన హామీ మేరకు సంక్షేమం ప్రజలకు అందుతుందన్నారు. అనుభవజ్ఞులుగా ఉంటే, ఇటువంటి మంచి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్ర ప్రజలు బాగుంటారని అన్నారు. రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు జల్లి రమణయ్య మాట్లాడుతూ, గత వైకాపా పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అడ్డదారిలో గెలుచుకునేలా తప్పులు పైన తప్పులు చేశారన్నారు. మనం అలా కాకుండా అభివృద్ధి, సంక్షేమం అందించి ప్రజల్లో మంచి గుర్తింపును పొంది ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థలు రాబోయే అన్ని ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించి తెలుగుదేశం జెండాను ఎగరవేసేలా పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు, అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, కె సుబ్రహ్మణ్యం రాజు, వెంకటకృష్ణరాజు, సుబ్బరాజు, దామోదర్, దానయ్య, రాఘవరెడ్డి, రాజశేఖర్ రాజు, చందు, కేపీ రాజు, సురేందర్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా 6 గ్యారెంటీల్లో చాలా వరకు అమలు చేశారు. తొందరలో కూడా గ్యాసు పిల్లకాయలకి ఇవ్వడం కానీ ఇవన్నీ మార్కెట్ డైరెక్ట్ గౌరవనీయులు సుబ్రహ్మణ్యం రాజు గారు, అదేవిధంగా దిలీప్, సుబ్రహ్మణ్య నాయుడు సోదరులు, అబ్జర్వర్ చేసేటువంటి రమణయ్య గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా అధికారులు, అనధికారులు, ఎంపీడీఓ గారు, ముందున్నటువంటి సోదరిమణులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా సోదరులకు కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మా మండల నిధులతో వాటర్ ట్యాంకు, కొత్త బోర్వెల్ 2,30,30,000 ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ పనులు మొత్తం 165 ఎన్ఆర్జీఎస్ జరిగాయి. అందులో 63 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లు, ఈ 326 పెన్షన్లు 13,76,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. కొత్త పెన్షన్ కూడా అప్లై చేస్తున్నారు, అవి కూడా నెక్స్ట్ మంత్లో వస్తాయి. కాబట్టి వెంకటేశ్వరరాజు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేయమని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు ముందు మన వాళ్ళు, మనం గతంలో ఎన్నో పనులు చేశాం, చేసిన పనులు చెప్పుకోలేక ఓడిపోయాం. మాయమాటలు చెప్పాడు, వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, కావాల్సిన వరకు చూసుకొని వెళ్ళిపోయాడు. మరి ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంది, 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందో మీరే చెప్పాలా. అప్పట్లో మీ ఇంట్లో 3 బిడ్డలుంటే 1 బిడ్డగా ఇచ్చారు. ఈరోజు 3 ఉన్నా, 4 ఉన్నా 13,000 లెక్కన మీకు ఇస్తా ఉన్నాం. ఈరోజు నేను టౌన్లో మున్సిపాలిటీ కూడా తిరిగా, ఒక ఊరింటి అయితే 4 కూడా ఉన్నారు. అయితే 15,000 మామూలుగా, అందులో 2,000 కట్ చేసి స్కూల్ డెవలప్మెంట్కి ఇచ్చాం. 13,000 ఆ తల్లి అకౌంట్కి వేసాం.
ముగ్గురున్నా నలుగురున్నా గతంలో ఒక్కడిగా ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడుగాను జగన్కి డిఫరెన్స్. ఆ తల్లి ముగ్గురు బిడ్డలైనప్పుడు ఒక బిడ్డకి ఇస్తే ఏ బిడ్డకి ఇవ్వాలా? కాబట్టి ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ఏమైతే చెప్పామో తూచా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఎప్పుడు కూడా అనుభవజ్ఞులు మంచి ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రంలో ప్రజలు బాగుంటారు, అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఆ 5 సంవత్సరాల కన్నా మనం తెలుగుదేశం వచ్చి ఉంటే మీకు ఇప్పటికి రాజధాని బ్రహ్మాండంగా ఏర్పడిపోయి ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశాడు, ఒకప్పుడు ఏదో చేశారు. హైటెక్ సిటీ అంటే ఎండలు పడ్డారు. ఈరోజు హైటెక్ సిటీ ఒక సింగపూర్ లాగా ఉంది. అదే సింగపూర్ని మళ్ళా మనం ఈ రాజధానిలో ఏర్పరచాలని చెప్పిన లెక్కతో 30,000 ఎకరాలు తీసుకొని 30,000 ఎకరాలు చాలక మళ్ళా ఇంకా 30,000 ఎకరాలు తీసుకున్నాడు. అంటే 60,000 ఎకరాల్లో డెవలప్మెంట్ అన్నీ వచ్చేస్తాయి. అక్కడే పెద్ద రాజధాని. అది పిల్లల తరాల కన్నా కూడా ఆలోచించి చేస్తున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి కూడా పోలేకపోయినాం. 1 కిలోమీటర్ ఇంకా ఆడించి ఇంకా పొదలకూరు పోవాలంటే ఇంక చెప్పని తరం కాదు. అటువంటి రోడ్ని గవర్నమెంట్ వచ్చిన నెల లోపలే నీట్గా రోడ్ వేయించిన ఘనత కూడా మన కురుగుండ రామకృష్ణ గారే. అయితే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్కి ముందు సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఈ పథకాలు అందే విధంగా కూడా రూపకల్పన జరిగింది. ఆ రూపకల్పనలో ఈరోజు రైతుల వరకు కూడా మరి 2-3 రోజుల్లో కూడా వాళ్ళ అకౌంట్లోకి 20,000 రూపాయలు కూడా వేయటానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తా ఉంది. ఇప్పటికే పెన్షన్ కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, రైతు భరోసా కానీ, యువత కానీ, మరి గ్యాస్ సిలిండర్స్ కానీ ఇలాంటి పథకాలు మనం ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. మిగతా ఈ నెల ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు లాంఛనంగా చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్య రాజు కానీ, దిలీప్ కానీ, సుబ్రహ్మణ్య నాయుడు కానీ, లేదా వెంకటకృష్ణరాజు కానీ, లేదా అధికారులు అందరూ కూడా నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అది మన కురుగుండ రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు. ఎందుకంటే ఆయన మీద చాలా నమ్మకం మీద ఈ నియోజకవర్గంలో 3వసారిగా శాసనసభ్యులుగా మన ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించారు. కేవలం మన వెంట ఉండి మన సమస్యలు పరిష్కరించగలిగినటువంటి ఏకైక వ్యక్తిగా ఆయన మీద నమ్మకం, గౌరవంతో, విశ్వాసంతో మనకు ఓట్లేశారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం కార్యకర్తల ద్వారా, నా ద్వారా కూడా మీకు అందరికీ ఒక సమాచారం తెలియజేస్తా ఉన్నాను. మనం చేసేటువంటి ప్రతి పని ప్రతి ఇంటికి పోయి మన పాంప్లెట్ల ద్వారా, కరపత్రాల ద్వారా మనం చేసినటువంటి పని ఉంటే, ఏదైతే తల్లికి వందనం కానీ, గ్యాస్ కానీ, పెన్షన్ కానీ, రైతులకు సంబంధించినటువంటి కానీ ప్రతి ఒక్క పథకం, సీసీ రోడ్లు, ప్రతి పథకాన్ని కూడా వాళ్ళకి ఉన్నటువంటి పేపర్ ద్వారా అందజేసి, రెండవది వచ్చేసి మనం చేసినటువంటి ప్రతి పనిని రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేయాలంటే దాన్ని అప్లోడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి అందే విధంగా కూడా మీరందరూ ఇప్పటికే గ్రామంలో మరి దాదాపుగా అనుకున్న విధంగా చేయలేకపోయినా సరే ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలకి మనం ఒకసారి మనం చేసే ప్రతి పని మనం ప్రజలకి కరెక్ట్ గా వివరించుకోలేకపోవడం వల్లే 2019లో ఒక ఘోరమైన తప్పిదం జరిగింది. అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వచ్చే పెన్షన్ ని ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను.